కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మొత్తానికి మోడీ గారు ఎప్పటి నుంచో కళ్ళగంటున్నది కేజ్రీవాల్కి కూడా అవినీతి మరక అంటించారు. అంటే ఆయన ఏమి సచ్చీలుడు అనే సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, కోర్టులు చూసుకుంటాయి ఆ వ్యవహారం. నాకు ఒకటే మేడం డౌట్, ఒక 100 కోట్లు ఉమ్, 100 కోట్ల డీలు, అందులో 45 కోట్లు ముడుపులేవో ముట్టే అంటున్నారు. ఈ అమౌంట్కి ఒక ఉమ్, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, సూపర్, అందరం. ఉమ్. కానీ ఇదే ఈడీ కేసులు కొన్ని వేల కోట్లు కొన్ని వేల కోట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జోలికి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ రావు. ఉమ్. దేనికంటే కేవలం దత్తపుత్రుడు కాబట్టే రావట్లేదు అనుకోవాలి, లేకపోతే వెనకాల ఇంకేదన్నా ఉందా మీ ఉద్దేశం? దీనికి ఒక రాజకీయ కారణం ఉందండి. చెప్పండి మేడం. రాజకీయ కారణం ఏంటి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేశారనుకోండి, ఎవరు అక్కడ ఉమ్, ఆ గ్యాప్ ని ఎవరు ఫిల్ చేయగలరు ఇమ్మీడియట్ గా? ఆ వాక్యూమ్ ని తెలుగుదేశం ఫిల్ చేస్తుంది. తెలుగుదేశం పుంజుకోకూడదు, తెలుగుదేశం బలపడకూడదు. అది ఆ మోడీ లక్ష్యం. ఎందుకంటే తెలుగుదేశం గనక పుంజుకుంది అంటే గనక ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు అసలు మామూలుగా ఆయన ఆంధ్రప్రదేశ్ ఊసెత్తటానికి కూడా మోడీకి ధైర్యం చాలదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ని అంత దారుణం చేసి పెట్టాడు మోడీ. అంత నష్టపరిచాడు ఆంధ్రప్రదేశ్ ని. అంటే ఆంధ్ర అనే పదమే వినిపించకూడదు నా చెవులకి అనేంత దారుణమైన మనస్తత్వంలోకి మోడీ వెళ్ళిపోయాడు. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, గుజరాత్ కి ఆంధ్రప్రదేశ్ కి చాలా పోలికలు ఉన్నాయి వనరుల విషయంలో అని. అయితే ఈ దుర్మార్గానికి ఎంత తెగబడ్డాడంటే, యూనియన్ బ్యాంక్ అనేది చాలా చిన్న బ్యాంక్ అండి. అది గుజరాత్ బ్యాంకు. ఆంధ్ర బ్యాంక్ అనేది చాలా పెద్ద బ్యాంకు. ఆ ఆంధ్ర అనే మాట మీద ఉన్న కోపానికి అతను ఆ పైశాచికత్వానికి ఏం చేశాడు అంటే, ఆంధ్ర బ్యాంకుని తీసుకెళ్లి యూనియన్ బ్యాంక్ లో విలీనం చేశాడండి. ఎవరైనా పెద్ద దాంట్లో చిన్నదాన్ని విలీనం చేస్తారు. చిన్న దాంట్లో పెద్దదాన్ని విలీనం చేయటం వెనకమాల ఆ ఆంధ్ర బ్యాంక్ ని మింగేశాడు అంటే నిజంగా ఇంతకంటే నరహంతకుడు ఇంకొకడు ఉండడండి. ఇప్పుడు అదే మాదిరిగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని పెంచి పోషిస్తుంది మోడీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఆర్థిక నేరస్తుడు. కాంగ్రెస్ హయాంలో పుట్టి పెరిగితే అదే సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో చాలా చోట్ల ఇలాంటి వాళ్ళు ఉంటే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళని జైలుకి పంపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ భ్రష్టాచార్ దాన్ని నిర్మూలిస్తాను, అవినీతి నిర్మూలిస్తాను అని చెప్పి వచ్చిన ఈ మోడీ, అంటే ఆ ఉద్యమం చేసింది కేజ్రీవాల్ వాళ్ళు కావచ్చు, కానీ దాని ఫలితాన్ని తీసుకుంది మట్టుకు మోడీయే. తీసుకున్నప్పుడు దాని ప్రకారంగా అతను వ్యవహరించాలి కదా. అతను వ్యవహరించకుండా ఏం చేశాడంటే, సెలెక్టివ్ టార్గెట్ చేశాడు. అంటే ఎంపిక చేసుకున్న ప్రత్యర్థుల్ని, అంటే ఎంపిక చేసుకున్న వాళ్ళని మాత్రమే అతను దాడి చేశాడు, వాళ్ళపైన మాత్రమే ఉక్కుపాదం మోపాడు. అంటే చూడండి, సిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ ని అట్లా, అంటే ఏ ప్రతిపక్షాన్ని, ఏ ప్రాంతీయ పార్టీ నాయకుల్ని వదలలేదు అతను. వదలకుండా వాళ్ళని మాత్రం టార్గెట్ చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మట్టుకు ఏమీ అనకపోవటానికి కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి మీద దృష్టి పెడితే తనకేమిటి లాభం? జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంకొకరు రావటానికి వీలేదు. కాంగ్రెస్ పార్టీయే వచ్చే సత్తా లేదు. సత్తా ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా రానివ్వకోకుండా చెయ్యాలి అంటే, ఒకవేళ అథవా అధికారంలోకి వచ్చేసింది తెలుగుదేశం ఆ రోజు, కానీ చాలా తీయగా ఏం చేశాడు అంటే, ఆంధ్రప్రదేశ్ నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అని చెప్పి ఒక నీళ్లు మట్టి తీసుకొని వచ్చి తను శంకుస్థాపన చేసిన అమరావతిని ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడిని మభ్యపెట్టి స్పెషల్ స్టేటస్ ఇస్తే తన చేతుల్లోంచి రాష్ట్రం ఎక్కడ జారిపోతుందో అని చెప్పి తను ఏం చెప్పాడు, నేను స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాను అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు కూడా విధిలేని పరిస్థితుల్లో నమ్మాల్సి వచ్చింది ఆ రోజు. మరి కేంద్రంలో ఉంది వాళ్లే కాబట్టి నమ్మాల్సి వచ్చి, నీకు స్పెషల్ స్టేటస్ ని మించి నీకు ప్యాకేజ్ ఇస్తాను అంటే
అసలు ఎందుకండి? ఎలాగో మించే ఇస్తానంటున్నారు కదా, అదేదో ఆ స్పెషల్ స్టేటస్ ఇవ్వచ్చు కదా అనే మాట అనలేని పరిస్థితుల్లో అతన్ని ఒక రకంగా ఏంటి అంటే అప్పుడు ఇప్పుడు ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గొంతు నొక్కటానికి ప్రయత్నం చేశాడు. పైగా దీని విషయం మీద గట్టిగా మాట్లాడుతున్న వెంకయ్య నాయుడు కూడా మాట్లాడనివ్వకుండా చేసి అతన్ని కేంద్ర మంత్రిగా ఉంటే మాట్లాడుతున్నాడు అని అతని మూతికి గుడ్డగట్టడం కోసం, అంటే అతన్ని నువ్వు నోరు మూసుకొని ఉండు అని ఇండైరెక్ట్ గా చెప్పడం కోసం అతన్ని వైస్ ప్రెసిడెంట్ చేసేసాడు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఇక అతను ఒక రాష్ట్రం గురించి మాట్లాడడానికి వీల్లేదు కదా, అందుకని అతని చేతులు అతని నోరు కూడా నొక్కేశాడు అనమాట. నొక్కేసి ఇలా చేసుకుంటూ వచ్చి చివరికి ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి జగన్మోహన్ రెడ్డి గెలిచేటట్లుగా చేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గెలిచేటట్లే చేశాడండి మోడీ. లేకపోతే ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడుకున్న వేవు ఎక్కడ వాళ్ళు కూడా వచ్చి ఐటీపీ పర్సన్స్ కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఎంత మంది ఊర్లకు వచ్చి సొంత ఊర్లకు వచ్చి ఓట్లు వేశారో నాకు తెలుసు. పైగా వాళ్ళు అసలు డబ్బులు కూడా తీసుకోకుండా వచ్చి స్వచ్ఛందంగా కార్లు వేసుకుని వచ్చి ఫ్యామిలీలు వచ్చి ఓట్లు వేశారు. అయితే కూడా గెలవని పరిస్థితి. అంటే ఏ ఊర్లో అయితే తెలుగుదేశానికి ఓట్లు ఎక్కువ వస్తాయో ఆ ఊర్లో వైసీపీకి మెజారిటీ రాకుండా ఉండటం కోసం ఏం చేశాడు అంటే తను చేసిన ట్యాంపరింగ్ తెలిసిపోతుంది అని ఆ ఊరికి పాడైపోయిన ఈవీఎంలు పంపించాడు. పంపించి ఒక్కొక్క ఊర్లో అండి, మా సొంత ఊరే దానికి ఉదాహరణ, 2 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయిందండి. ఈ 2 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయిన పోలింగ్ ఎన్నింటి వరకు నడిచింది అనుకుంటున్నారు? అర్ధరాత్రి 12 వరకు నడిచింది. అంటే వీళ్ళు ఏం చెప్పారంటే 6 గంటల లోపు ఎవరు లోపలికి వస్తే వాళ్ళని ఓటేయనిస్తామని చెప్పారు. ఈ లోపల పాలిచ్చే తల్లులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాష్ట్రం మీద ప్రేమతోటి తెలుగుదేశానికి ఓటేయాలి, ఈ రాజధాని ఇవన్నీ చెయ్యాలి అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడి వల్లే అవుతుంది అనే నమ్మకంతో 3 సార్లు పోలింగ్ బూత్కి వచ్చారండి. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఓట్లు పడతాయి అనుకున్న చోట ఆ ఏరియాలు ఆ పాకెట్స్ వాళ్ళకి తెలుస్తాయి కదా, వాళ్ళని 5 గంటలకు పోలింగ్ స్టేషన్కి వచ్చేటట్లు చేశారు. వీళ్ళేమో తెలియక పోలింగ్ స్టేషన్ల చుట్టూ బూతుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. వీళ్ళు 6 గంటల లోపు రాలేదు అన్న నెపంతో పోలింగ్ స్టార్ట్ అయింది వెళదాము అనుకునేసరికి అన్ని గంటలు వెయిట్ చేయలేక చాలా మంది ఇంకా లోపలికి వెళ్ళారు కాబట్టి చచ్చినట్టు ఓటేసి వచ్చారు. ఎళ్ళని వాళ్ళేమో మిగిలిపోయారు. ఆ తర్వాత అసలు ఎవరిని ఎలవ్ చేయలేదు. ఇంత కావాలని ఇంత జగన్మోహన్ రెడ్డికి ఫేవరిటిజం చేయడానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు రాకూడదు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతకాంతలం వల్ల కావచ్చు, అతని అవినీతి వల్ల కావచ్చు, ఏదైనా కానీ అతను గెలిచే పరిస్థితి లేదు అని అర్థమైన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడిని తన పొత్తులోకి తీసుకొచ్చుకోవటానికి శత విధాల ప్రయత్నం చేసి దానిలో కృతకృత్యుడు అయ్యాడు. ఇలా చేయడం వెనక కూడా అతని దుష్ట ఆలోచన తప్పితే ఏదో తెలుగుదేశానికి మేలు చేద్దామని అయితే కాదు. తెలుగుదేశం యొక్క పరపతి ఏదైతే ఉందో అది తన పార్టీకి కొంత అంటించుకోవాలనే ఉద్దేశంతో పొత్తులోకి వచ్చాడు. కానీ లేదు అంటే ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులకి తెలుగుదేశం ఏ పొత్తు లేకుండా గెలిచే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని ఆ విధంగా చెప్తున్నప్పటికీ కూడా బలవంతంగా పొత్తులో దూరి ఈ సందర్భంగా ఒక 6 లోక్సభ సీట్లు సాధించాలి అనే ఒక ఉద్దేశంతో అతను ఒక మాయోపాయంతో ఈ పొత్తులోకి వచ్చాడని అర్థమవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధమైన చర్యలు తీసుకోకుండా తన దత్తపుత్రుణ్ణి తను కాపాడుకుంటున్నాడు. ఎందుకు అంటే ఎప్పటికైనా ఆ ఆయుధము చంద్రబాబు నాయుడు మీదకి పనికొస్తుంది కాబట్టి. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ కానీ పుంజుకుని ఉన్నట్లయితే గనక ఈ పరిస్థితి వేరుగా ఉండేది. ఇప్పుడు ఒకవేళ అతని మీద చర్య తీసుకున్నాడు అనుకోండి మోడీ, తెలుగుదేశానికి ఉపయోగపడే కంటే కూడా కాంగ్రెస్ కూడా ఉపయోగపడుతుంది. అది ఎట్లా అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళంతా ఎవరండి? కాంగ్రెస్ వాళ్ళే కదా.
ఆ కాంగ్రెస్ వాళ్ళంతా ఏం చేస్తారు? ఇప్పుడు నాయకుల మీద కేసులు ఉండవు కదా. జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఉంటుంది, మహా అయితే ఇంకొక 5-6 పెద్ద లీడర్ల మీద కేసు ఉంటుంది. మిగతా నాయకులందరూ చోటా మోటా లీడర్స్ కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, వాళ్ళ మీద కేసులు ఉండవు కదా. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? చెల్లా చెదురయ్యి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. అంటే అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశానికి మధ్యలో పోరాటం ఉంటది, అంటే పోటీ ఉంటది, కానీ బీజేపీకి వచ్చి చేరటానికి అవకాశం లేదు కదా. అందుకని కేవలం తన లబ్ధి కోసము తెలుగుదేశం పార్టీ ఒంటరిగా కూడా అధికారంలోకి రాగలదు అనే దాన్ని ఆ ఉద్దేశాన్ని ప్రజలకు ఉండనివ్వకుండా ఉండటం కోసమే ఈ డ్రామా ఆడుతున్నాడు తప్పితే ఈ పొత్తు అనే డ్రామాలోకి వచ్చాడు. అంతకు మించి అతని మీద చర్యలు తీసుకోకపోవటానికి వేరే కారణాలు ఏమీ లేవు. అతను ఎంతండి, 3650 వాయిదాలకు అటెండ్ కాలేదండి. ఇప్పుడు నిన్న కవితని ఆమె ఆ వాయిదాకి రాలేదనే కదా ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసుకొని వచ్చారు వాళ్ళు అక్కడి నుంచి. మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు 3600 వాయిదాలకి ఎందుకు అవకాశం ఇచ్చారండి? వీళ్ళ చేతుల్లోనే ఉంటది కదా. ఇన్ని కేసులు ఉన్నాయి. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పటిష్టంగా ఏం చేసింది? ఆ రోజున ఆస్తులన్నీ జప్తు చేసింది. సంస్థల అధీనంలో ఆస్తులు పెట్టుకుంటే మీరు వచ్చి చేసింది ఏంటి? ఒక్కొక్క ఆస్తిని విడిపించిస్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డికి ఇంత సాయం చేయాల్సిన అవసరం ఏంటి? ఆంధ్రాకి ఇంత ఇద్దరు కలిసి తోడు దొంగల్లాగా ఇంత ద్రోహం చేయడం ఏంటి? మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసి ఆ రాష్ట్రానికి ఏదో చేద్దాము అనుకున్న తెలుగుదేశం పంచం చేరాల్సిన అవసరం ఏంటి? పైగా పెత్తనం చేయడానికి. పోనీ నాకు బలం లేదు, నేను మీతో ఉంటాను, నాకు ఒక సీట్ ఇవ్వండి, లోక్సభ సీట్ 1, 2 అసెంబ్లీ సీట్లు, 3 అసెంబ్లీ సీట్లు ఇవ్వండి అని అనుకోకుండా తనకు కొన్ని సీట్లు, ఈ ఈ సంధి కుదర్చడానికి ఉపయోగపడిన పవన్ కళ్యాణ్కి కొన్ని సీట్లు, ఇన్ని సీట్లు ఇచ్చి అసలు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ మనోభావాలను ఏం చేద్దాం అనుకున్నాడు మోడీ అసలు? మరి ఇదే ప్రశ్న చంద్రబాబు నాయుడు కూడా అడుగుతారు. ఏంటి నీ కార్యకర్తల సంగతి ఏంటి? నీ అభ్యర్థులు అంటే ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిఫెన్స్ లో పడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అదేమంటే ఆయన ఒకటే చెప్పగలడు, ఈ రాష్ట్రం బాగు కోసం త్యాగాలు చెయ్యండి, నేను వస్తే కనీసం అధికారంలోకి అంటూ వస్తే కదా ఈ రాష్ట్రానికి నేను ఏమన్నా చేయగలుగుతాను అనే పరిస్థితిని కల్పించాడు మోడీ. ఒక పక్క అతని మీద చర్యలు తీసుకోకపోవటము ఒక నష్టం అయితే, ఇలా ఈ విధంగా చేయడం ఇంకొక నష్టం. అంటే ఇది కేవలం అండి రాజకీయ కుట్ర తప్పితే వేరే ఏమీ లేదు. పైగా దీనికి కొంత ఆర్థిక పరమైన అంశం కూడా ఉంది. అదేంటి అంటే ఒక సామంతరాజుగా ఆయన కప్పం కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే తెలా పాపం తలా పిడికిడు అన్నట్లు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జలగల్లాగా పట్టి పీడిస్తా ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఒక పరిశ్రమ లేదు, మంచి చెప్పుకోదగ్గ పరిశ్రమ రాలేదు. ఈ 5 సంవత్సరాల్లో జీవన పరిస్థితులు ఏమి పెద్దగా మెరుగుపడలేదు. ఈ కేవలం ఈ సంక్షేమ పథకాలు పెట్టడం వల్ల ఆకలి చావులు లేవు, కానీ ఇప్పుడున్న పరిస్థితికి గనక సంక్షేమ పథకాలు కూడా పెట్టకపోయి ఉంటే గనక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో ఇప్పటికీ తెలిసేది. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ గనక తను చాయిస్ తీసుకోవాలి అంటే, వృత్తికి సంబంధించిన చాయిస్ ఏదైనా తీసుకోవాలి అంటే గనక వ్యభిచారం ఒక చాయిస్ లాగా అయిన పరిస్థితి ఉంది అని నేను చెప్పటం కాదండి, కేంద్ర సంస్థలే చెప్తున్నాయి ఈ మాట. అంటే వృత్తిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఏ వ్యక్తికైనా ఉంటది, కానీ ఆ స్వేచ్ఛ వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటది. అంతేగాని ఇప్పుడు నేనున్నానండి, నేను అంతరిక్షంలోకి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతానా? వెళ్ళలేను కదా. నా కండిషన్స్ ఏంటి? నేనేమి ఆ చదువుకోలేదు. మరి అలాంటప్పుడు పొలం పనులు చేసుకుందామంటే వ్యవసాయం సరిగా లేదు, చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఉన్నాయి అంటే పరిశ్రమలు ఉన్నాయంటే పనికి వెళ్దాం అంటే లేదు. ఏంటి పైగా చాలా మానవ అక్రమ రవాణా ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతుంది. అది మహిళలే, పురుషులు కాదు. ఈ అక్రమ రవాణాకి వెళ్ళిన స్త్రీలు ఏం చేస్తారండి? ప్రధానంగా వాళ్ళు చేసేది ఏంటి అంటే వ్యభిచారమే.
లేదు అనుకుంటే దుబాయ్ లాంటి చోట్ల ఇళ్లలో పనులు చేయడానికి వెళ్తారు, అంతకంటే వెళ్ళలేరు. ఇది ఇవాళ పరిస్థితి. ఈ పరిస్థితి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి, మోడీ అనే తోడు దొంగల వల్లే ఇదంతా జరుగుతుంది తప్పితే వేరే ఏమీ కాదు. చూద్దాం మేడం, మరి దత్తపుత్రుడు మరి ప్రేమించిన తండ్రి రెండు డెడ్లీ దత్తపుత్రుడు కాదండి, దత్తపుత్రుడు కాదు, సామంతరాజు. వీళ్ళ నియంతృత్వంతో దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారు మోడీ వాళ్ళు. రాజులు సామంతరాజుల పరిస్థితికి తీసుకొచ్చారు. ఏ సామంతరాజు అయినా సరే నేను కప్పం ఇవ్వను అని అనగలుగుతాడా చెప్పండి? అనలేడు కదా. ఇది నియంతృత్వం అంటే. అవును మేడం, కరెక్ట్. నేను రిఫర్ చేసేది ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు సాక్షాత్ ఆవిడ దత్తపుత్రుడు అని చెప్పి సంబోధించారు. అందుకని నేను అవును, ఆవిడ సంబోధించారు. అంటే బాగా చదువుకున్న ఆవిడ కదా, ఆవిడ ఎలిట్ సెక్షన్ నుంచి వచ్చింది కదా, మంచి ఇంగ్లీష్ వస్తుంది ఆవిడకి. ఆవిడ వేరే రాష్ట్రాల వాళ్ళు, అంటే వేరే వాళ్ళు ఎవరైనా హిందీ సరిగా రాకపోతే వాళ్ళని కమ్జోర్ హిందీ అని ఆవిడ పాపం ఎక్కిరించగలదు. ఆవిడ ఏంటి అంటే బాగా చదువుకున్న ఆవిడ కదా, ఇంగ్లీష్ వచ్చిన ఆవిడ కదా, అందుకని ఆవిడ దత్తపుత్రుడు అన్నది. నేనేమో బాగా వెనకబడిపోయిన ప్రాంతం మనిషిని కదా, అందుకని నేనేమో సామంతరాజు అంటున్నా. అంతకంటే వేరే ఏం లేదు. ఆమెకు వచ్చినంత ఇంగ్లీష్ నాకు రాదు కదా. అవునండి, నిజమే. సరే మేడం, అయితే థ్యాంక్ యూ.